హైదరాబాద్ పాతపట్నంలోని కాలాపత్తర్ ప్రాంతంలోని పురాతన ఆంజనేయ స్వామి ఆలయాన్ని అపవిత్రం చేసి ఆక్రమించాలన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు సిద్ధుతో పాటు భక్తుడు రమేష్పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని విహెచ్పి తీవ్రంగా ఖండించింది. కాలాపత్తర్ పోలీసుల చర్యలు సంఘ విద్రోహ శక్తులకు ప్రోత్సహించే విధంగా ఉన్నాయని విహెచ్పి రాష్ట్ర సహ కార్యదర్శి రావినూతల శశిధర్ మండిపడ్డారు. వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ విషయంపై విచారణ జరిపి అక్రమ కేసులు నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్య ఉందని చెప్పి విహెచ్పి భావిస్తా ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరు వెంటనే ఈ యొక్క చర్యపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలా. జర్నలిస్టు సిద్ధు పైన, అదేవిధంగా హిందూ భక్తులపైన, దేవాలయాన్ని కాపాడాలని ప్రయత్నం చేసినటువంటి భక్తులపైన నమోదైనటువంటి అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని చెప్పేసి, అదేవిధంగా అక్రమ కేసులు నమోదు చేసినటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది. కాలాపత్తర్ ప్రాంతంలోని అతి ప్రాచీనమైనటువంటి హనుమాన్ దేవాలయం అపవిత్రమైన